వెల్కమ్ బ్యాక్. మళ్లీ కరోనా భయం వెంటాడుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ మహమ్మారి తిరిగి విజృంభిస్తోంది. గతంలో ప్రపంచాన్ని వణికించిన ఆ వైరస్ ఇప్పుడు కొత్త వేరియంట్స్తో మళ్లీ కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు మరణం మృదంగం మోగించిన కరోనా ఇప్పుడు ఎండెమిక్ దశలో ఉన్నా దాని తీవ్రత తక్కువ అంచనా వేయకూడదని తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కరోనా లక్షణాలతో 4 మరణించినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇవి సాధారణ మరణాలు కావు. మరణించిన వారంతా కూడా ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నవారే. ఈ మరణాలు ఇప్పుడు ప్రజల్లో, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ పరిస్థితిని చాలా సీరియస్గా తీసుకుంది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వైరస్ వేరియంట్ను గుర్తించేందుకు అవసరమైన శాంపిల్స్ను పూణేలోని ల్యాబ్కు పంపారు. వైరస్ స్వభావం, దాని తీవ్రత, అది మ్యూటేట్ అయ్యిందా లేదా అన్న విషయాలు తెలుసుకుంటున్నారు వైద్యులు. అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రజలకు భరోసా ఇస్తున్నారు. కరోనా ఇప్పుడు ఎండమిక్ స్థాయిలో ఉండడం వల్ల దాని వ్యాప్తి గతంలోలాగా అంత వేగంగా ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. కానీ అజాగ్రత్తగా ఉంటే ప్రాణాల మీదకు వస్తుందని మర్చిపోకూడదు. కర్ణాటకలో పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంది. బెంగళూరు వంటి నగరాల్లో కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రజలు భయాందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పదే పదే విజ్ఞప్తి చేస్తోంది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి ప్రాథమిక నియమాలను పాటించడం వల్ల చాలా వరకు వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని అంటున్నారు అధికారులు. కేరళలోనూ కేసులు పెరుగుతున్నాయి. పర్యాటక రాష్ట్రం కావడం వల్ల అక్కడ కరోనా వ్యాప్తి కాస్త ఆందోళన కలిగిస్తోంది. కేరళలో టెస్టుల సంఖ్య పెంచడం, కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం వంటి పనులను వేగవంతం చేస్తున్నారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా పండుగలు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. తెలంగాణలో ఇప్పటి వరకు ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. కానీ పొరుగు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున తెలంగాణలో అప్రమత్తంగా ఉండాల్సిందే. తెలంగాణలో కేసులు పెరిగినా ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. మరి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి నిపుణులు సూచనలు చేస్తున్నారు. సమూహాల్లోకి వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరి. వైరస్ బారిన పడకుండా మాస్క్ కొంతవరకు కాపాడుతుంది. చేతులను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవడం లేదా శానిటైజర్ను ఉపయోగించడం మంచిది. ఎక్కువ మంది గుమిగూడే చోట్లకు వెళ్లకపోవడమే ఉత్తమం. అది ఏదైనా కావచ్చు, మార్కెట్ కావచ్చు, పండుగ వేడుక కావచ్చు, లేదా ఏదైనా సామాజిక కార్యక్రమం కావచ్చు. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదన్నది నిపుణుల సలహా. విమాన ప్రయాణాలు, రైలు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. రద్దీ ప్రదేశాల్లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది దీనిని చిన్న విషయంగా చూస్తారు, కానీ ఇది ఆరోగ్యాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవడం కూడా చాలా కీలకం. దీనికోసం రోజు కనీసం 45 నిమిషాలు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం వల్ల శరీరంలోని రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సరైన నిద్ర చాలా ముఖ్యం. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. తగినంత నీరు తాగాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయవచ్చు. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు మీ డైట్లో ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి. మరి కరోనా లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? ఇది చాలా కీలకమైన విషయం. తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, కడుపులో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గడం లాంటి లక్షణాలుంటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్ళాలి. సరైన సమయంలో చికిత్స అందడం వల్ల ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు.
ఇంటి చిట్కాలు, అజాగ్రత్తలు కొన్నిసార్లు తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చు. అందుకే వైద్యుల సలహా తీసుకోవడం, వారి సూచనల మేరకు నడుచుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు మరింత శ్రద్ధ తీసుకోవాలి. వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. తొందరగా వైరస్ బారిన పడే అవకాశం ఉంది. తాజాగా వెలుగులోకి వస్తున్న కేసులు, మరణాలను చూస్తుంటే కరోనా మహమ్మారి పూర్తిగా అంతరించిపోలేదు. అది మనతోనే ఉంటుంది. మనం దానితో కలిసి జీవించడం నేర్చుకోవాలి. అంటే జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. గత 2 సంవత్సరాల్లో మనం నేర్చుకున్న పాఠాలను గుర్తుంచుకోవాలి. అజాగ్రత్త వద్దు, ఆందోళన వద్దు, కానీ అప్రమత్తత చాలా అవసరం. ఇది వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు, సామాజిక బాధ్యత కూడా. మనం జాగ్రత్తగా ఉంటే మన చుట్టూ ఉన్నవారిని కూడా సురక్షితంగా ఉంచినట్లే. కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే సామాజిక దూరం పాటించాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా శరీరాన్ని బలోపేతం చేసుకోవాలి. ఇది కత్తి మీద సాము లాంటిది. ఒక చిన్న అజాగ్రత్త కూడా ప్రాణాల మీదకి తీసుకురావచ్చు. కాబట్టి ప్రభుత్వం, వైద్య నిపుణులు ఇస్తున్నటువంటి సూచనలను తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, పిల్లలు, గర్భిణుల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కరోనా మహమ్మారి పూర్తిగా అంతమైపోలేదు. ఇది మన చుట్టూనే ఉంది. భయం వద్దు, కానీ అప్రమత్తత చాలా అవసరం. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు.